హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 4/4/2024. అన్ని 4లు వచ్చినాయి. ఈరోజు అయితే మార్కెట్ కొంచెం చురుగ్గా నడిచిందని వాళ్ళు చెప్తున్నారు. మార్కెట్ అయితే మాత్రం క్వాలిటీలు అయితే లో క్వాలిటీ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అయితే మాత్రం అంతగా లేదు. నాకున్న సమాచారం అయితే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే యథావిధిగానే నడుస్తూ ఉంది. ఈరోజు అయితే మాత్రం బేస్తవారం 4వ తారీఖు 2024. ఓకేనా ఫ్రెండ్స్, ఏప్రిల్ నెల. ఈరోజు అయితే 1,16,000 బస్తాలు రావడం జరిగింది. ఈరోజు అయితే మాత్రం మార్కెట్ 1,16,000 బస్తాలు వచ్చినా సరే మార్కెట్ అయితే మాత్రం పెద్దగా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం సరుకు సరుకు ఎన్ని సంచులు 50 ఎంత వేసినావు రేటు ఏం తమ్ముడు గిడుతుందా మరి ఏం గిట్టదు మరి ఎట్లా వేస్తున్నావా ఇంకెట్లా చేస్తావు మరి ఏం ఎనికిద్దామంటే అంగటి మంచి లేదన్నా ఇంక ఇది రేట్ అంటున్నాడు. ఎంత పెట్టినావు నా పెట్టుబడి ఎంత పెట్టినావు పెట్టుబడి? ఇక్కడ చూడమా ఎవరన్నా ఏం వేసుకొచ్చినావు? మిరపకాయలు ఎన్ని సంచులు 30 సంవత్సరాలు ఎంత రేటు పోయింది? 14,000 గిడుతుందా ఏమన్నా గిడుతుందా? ఏం గిట్టదు. ఎంత పెట్టినావు పెట్టుబడి? 3 లక్షలు పెట్టినా మరి ఇస్తున్నావా? ఏమీ ఇంకే తప్పదు, ఏం చేస్తాం మరి సరిపోతుందా రేటు నీకు? గిడుతుందా నీకు రేటు? ఏం గిట్టదు, ఏం గిట్టకుండా. ఓకేనా? చురుగ్గా అనిపించినట్టయితే నేనైతే భావించట్లేదు. డబ్బీ బ్యాడీ అయితే మాత్రం లోయెస్ట్ డీలక్స్ క్వాలిటీ లోయెక్స్లో 30,000 నుంచి 36,091 రూపాయలు వేశారంట. ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 23,000 లోయెస్ట్ ప్రైజ్ అయితే 27,000 హైయెస్ట్ ప్రైజ్. ఈ నేను చెప్పేది బెస్ట్లు డీలక్స్లు మనకు ఏపీఎంసీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇవన్నీ చూసే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ బేస్తవారం కల్లా ఖచ్చితంగా మీకు బ్యాడ్గి మార్కెట్లో ఉండడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నెక్స్ట్ బుధవారం కల్లా రంజాన్ అయిపోతుంది. రంజాన్ అయిపోయిన మొదటి రోజు ఖచ్చితంగా ఆ రోజు నైట్కి ఎక్కడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రంజాన్ అనేది ఒక పవిత్రమైన మాసం కాబట్టి మనం 11 నెలలు ఎటు తిరిగినా రంజాన్ నెలలో మనం ఇస్లాం ధర్మంలో నేను పుట్టాను కాబట్టి ఖచ్చితంగా ఆ ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఈ నెల రోజులు కొంచెం మీకు వీడియోలకు కొంచెం చాలా వరకు నేనైతే దూరంగా అంటే సోమవారం బేస్తవారం మాత్రం వీడియోలు చేసాం. మధ్యలో ఇంకా స్టాక్ ఎన్ని ఉన్నాయి ఎన్ని చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని వీడియోలు వచ్చే బేస్తవారం దగ్గర 12-13 తారీఖు నుంచి మీకు డైలీ క్లుప్తంగా ప్రతి వీడియోను చాలా వీడియోలు ఆల్రెడీ మనం కొన్ని నేను రాసి పెట్టుకోవడం జరిగింది. అన్ని వీడియోలు చేయడం నా దగ్గర ఓపిక చాలా వరకు లేదు అందుకోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం ఆల్రెడీ చెప్పాను కదా. బెస్ట్ రకాలు అయితే మాత్రం 26,000 కానించి 31,000. డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం 31,000 కానించి 36,000. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీడియం బెస్ట్ రకాలు అయితే మాత్రం 18,000 కానించి 24,000. అంటే ఇంకా 10,000 కానించి అటువంటి రకాలన్నీ కూడా మనకు డబ్బీ బ్యాడీ ఆ విధంగా నడుస్తూ ఉంది. ఇంకా మనం 2043 విషయానికి వచ్చేసరికి 6,000 కానించి 16,000. 6,000 అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే 16,000 అనేది హైయెస్ట్ ప్రైజ్. 6,000 కానించి 8,000, 10,000, 12,000, 14,000, 16,000. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనకు కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి మనకు బెస్ట్ రకాలు వచ్చేసరికి 23,000 కానించి 27,000 డీలక్స్ క్వాలిటీ. బెస్ట్ రకాలు వచ్చేసరికి 21,000 కానించి 24,000. మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి 13,000 కానించి 16,000. ఇంకా పిక్కలు అటువంటి రకాలన్నీ కూడా మనకు 10,000 కానించి 13,000 వరకు కడ్డీ బ్యాడీకి నడుస్తూ ఉంటుంది. 5531 విషయానికి వచ్చేసరికి 4,000 కానించి 9,000, 9,000 కానించి 12,500. 4,000 కానించి 9,000 విషయానికి వచ్చేసరికి సైజ్ తక్కువ రోజ్ కలర్ ఉండి అటువంటి రకాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి. థమ్స్అప్ కలర్ ఉండి బాగుంటాయి. 9,000 కానించి 12,500 వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా లాలీ విషయానికి వచ్చేసరికి 9,000 అంటే అవి కూడా 6,000 కానించి 11,000. 6,000 అనేది లోయెస్ట్ సైజు ఆ విధంగా నడుస్తూ ఉంది. 11,000 అనేది మంచి కలర్ ఉండి సైజు ఉన్న రకాలు మాత్రం ఆ విధంగా నడుస్తూ ఉంది. మీరు అనుకున్న 411 కానీ 108 కానీ సువర్ణ బ్యాడ్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 4,000 కానించి 16,000-18,000 వరకు మార్కెట్ అనేది నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు అనుకున్న 3043 ఇటువంటి రకాలన్నీ కూడా 2043 ఏ విధంగా అయితే మార్కెట్ నడవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. డీడీలు అయితే విషయానికి వచ్చేసరికి 8,000 కానించి 14,000. 8,000 అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే 14,000 అనేది హైయెస్ట్ ప్రైజ్. సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి అవి కూడా ఫ్రెండ్స్ అవి 8,000 కానించి దగ్గర
16-17 వేల వరకు మార్కెట్ అనేది 20,000 కూడా ఎక్కడో చోట వేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మార్కెట్ అయితే ఆ విధంగా నడుస్తూ ఉంది. మనకైతే ఈరోజు ఏ రైతు కూడా మనకు నేను ఫోన్ చేసే టైమింగ్ కూడా నాకు కొంచెం ఓపిక అనేది రావడం లేదు. దానికి సహకరించే అవకాశం కూడా నా బాడీ అయితే నాకు అందించట్లేదు. ఇంకొక వారం నా కోసం సహకరించండి. దగ్గర ఇంకొక 5 రోజులలో ఉపవాసాలు అయిపోతాయి. మీకు అన్ని వీడియోలు క్లుప్తంగా అక్కడికి వెళ్ళి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా నెలకు 2 సార్లు లేకపోతే నెలకు ఒకసారైనా అక్కడికి వెళ్ళి వీడియో చేసి మీకు క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక 2043 కడ్డీ బ్యాడ్కి మీడియం రకాలు పిక్కలు ఉంటాయి కదా, అటువంటి రకాలన్నీ కూడా 6,500 కాడి నుంచి 8,000 మార్కెట్ నడుస్తూ ఉంది. తాలు విషయానికి వచ్చేసరికి 4,000 కాడి నుంచి 5,500 మార్కెట్ అయితే మాత్రం స్టడీగా ఉన్నట్టుగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే మాత్రం అంటే ఎక్కువ అన్ని క్వాలిటీలు మీడియం క్వాలిటీలు, మీడియం బెస్ట్లే. డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కడో చోట మీరు ఏపీఎంసీలో నేను చెప్పిన 36,000 కానీ 27,000 కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు మార్కెట్లో ఎక్కువ శాతం ఒక 10 బస్తాలు 5 బస్తాలు వేసి మార్కెట్లో ఎక్కడో చోట వాళ్ళకి కనిపించిన ఐటమ్ మాత్రం వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నేనైతే మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అన్ని విషయాల గురించి క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. హుబ్లీ మార్కెట్ను కూడా డిలే అవ్వడానికి కారణం నా దగ్గర ఓపిక లేకపోవడం, నేను చేసే టయానికి కూడా నాకు సహకరించట్లేదు. బాడీ కూడా విపరీతమైన ఎండలు. ఎందుకంటే ఎప్పుడో చీకట్లో 4:30కు ఆ ప్రాంతంలో మనం భోజనం చేసి ఎప్పుడో మళ్ళీ 6:30కు భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నీళ్లు తాగకపోవడం కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎండల్లో విపరీతంగా శ్రమ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ నేను వీడియో చేసిన అనంతరం ఒకవేళ బై మిస్టేక్ వీడియో కనుక మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా వీడియో అనేది లాస్ట్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని విషయాలు అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.